హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మిత్రులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రీవియస్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్కి సంబంధించి మొదటి పేపర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మూడవ మోడల్ పేపర్లో మనం ఉన్నాము. ఇప్పటి వరకు 50 బిట్స్ కంప్లీట్ చేసాము. 51 to 75 బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చూడండి, మనకి మూడో మోడల్ పేపర్లు ఉన్నాము. దానికన్నా ముందు మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మనం మార్కెట్లోకి ఏవైతే బుక్స్ రిలీజ్ చేసామో పేపర్ 1 మరియు పేపర్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 మోడల్ పేపర్స్ అనేవి మనం మార్కెట్లోకి రిలీజ్ చేసాము. ఇందులో ఉన్నటువంటి ప్రతి బిట్ని మనము యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా ఈ 2 బుక్స్తో పాటు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి నెల వచ్చే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మనకి అనిల్ సార్ జీపీకే పబ్లికేషన్ నుంచి ఆల్రెడీ మార్కెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది అందుబాటులో ఉంది. మనకి ప్రతి నెల సైన్స్ అండ్ టెక్నాలజీ వర్తమాన అంశాలను మ్యాగజైన్ రూపంలో తీసుకుని రావడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ తీసుకున్న వారికి 3 రోజుల ఆఫర్ ఉంది. దాంట్లో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, మాసపత్రిక, తాజా సమాచారం మనకి ఈ 3 బుక్స్ కలిపి ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ తోటి 499 రూపాయలకే ఈ బుక్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. బుక్స్ కావాల్సిన వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ ఈ 9100140284 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మరియు మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము మూడో మోడల్ పేపర్లో ఉన్నాము. మూడో మోడల్ పేపర్లో 1 to 25, 26 to 50 వరకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు 51 to 75 బిట్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్. క్వశ్చన్ నెంబర్ 51. చూడండి, క్వశ్చన్ నెంబర్ 51. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ కు తొలి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ కు తొలి అధ్యక్షుడు ఎవరు? చూడండి, భారతదేశంలోనే తొలి గ్రంథాలయ సంఘం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ 1914 విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ అనేది ఏర్పడడం జరిగింది. చూడండి, మనకు జాతీయోద్యమంలో భాగంగా ఏదైతే వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం ఏ విధంగా పాటుపడ్డాయో ఆ విధంగానే గ్రంథాలయోద్యమం కూడా కీలక పాత్ర పోషించింది. గ్రంథాలు చదవడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ప్రజలను విజ్ఞానవంతులను చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మనకి గ్రంథాలయోద్యమ పితామహుడుగా అయ్యంకి వెంకటరమణయ్య గారు తెలుసు. ఈయన గ్రంథాలయోద్యమ పితామహుడు. అయితే గ్రంథాలయాలు స్టార్ట్ చేస్తున్నారు, కానీ నిధుల కొరతతోటి ప్రజల మధ్య పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడం వల్ల త్వరగా మూతపడిపోతున్నాయి అన్న ఉద్దేశంతో 1913లో అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ఉద్యమాన్ని, ప్రచారాన్ని వేగవంతం చేయడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అనేక మంది వచ్చారు. దాన్ని బేస్ చేసుకుని 1914 విజయవాడలో మోచర్ల రామచంద్రారావు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ అనేది భారతదేశంలోనే తొలి గ్రంథాలయ సంఘం. మరియు మోచెల్ల రామచంద్రరావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్కు తొలి అధ్యక్షుడు. ఈయనను దక్షిణ భారతదేశపు గోఖలే అని కూడా అంటారు. మోచెల్ల రామచంద్రరావు గారిని దక్షిణ భారతదేశపు గోఖలే.
సో మనకు ఆన్సర్ వచ్చేసి 51కి ఏ. అయ్యంకి వెంకటరమణయ్య అనే ఆయన గ్రంథాలయోద్యమ పితామహుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. కాకినాడ జొన్నలగడ్డ రామలింగయ్య, అల్లూరి సత్యనారాయణ, ఇవి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్న అడిగారు, చూద్దాం. రైతు యువజనోద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినది. ఆంధ్ర రాష్ట్ర యువజన ద్వితీయ మహాసభ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర యువజన ద్వితీయ మహాసభ అధ్యక్షుడు జొన్నలగడ్డ రామలింగయ్య. ఆంధ్ర రాష్ట్ర యువజన ద్వితీయ సభ కార్యదర్శి అల్లూరి సత్యనారాయణ రాజు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ మహాసభ సమావేశం ఎక్కడ జరిగిందంటే కాకినాడలో జరిగింది. కాకినాడ. ముద్దురి అన్నపూర్ణయ్య రైతు యువజనోద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. రైతు యువజనోద్యమంలో కీలక పాత్ర పోషించింది మనకి ముద్దురి అన్నపూర్ణయ్య గారు. చూడండి ఇక్కడ మనకు చూసుకుంటే 52కి కరెక్ట్గా ఏ సరిపోతుంది. 52కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. విజయవాడ, విశాఖపట్నం, మల్లింపూడి పల్లంరాజు, పుచ్చలపల్లి సుందరయ్య. ఇటుపక్క మనకి ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ, ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కేంద్ర కార్యాలయం, ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ కార్యదర్శులు, ఆంధ్ర రాష్ట్ర యువజన మహాసభలు అధ్యక్షుడు. ఇక్కడ మనం చూసుకుంటే విజయవాడ ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అంటే విజయవాడలో ఉంది, ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కేంద్ర కార్యాలయం. తర్వాత విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ విశాఖపట్నంలో జరిగింది. తర్వాత మల్లింపూడి పల్లంరాజు ఆంధ్ర రాష్ట్ర యువజన మహాసభల అధ్యక్షుడు. పుచ్చలపల్లి సుందరయ్య, బాలంత్రపు సత్యనారాయణ ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ కార్యదర్శులు. ఆంధ్ర రాష్ట్ర యువజన సభలు జరిగాయి, ఆ ప్రదేశాలు, అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి ఇచ్చారు. మనకి విజయవాడ ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కేంద్ర కార్యాలయం, విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ జరిగిన ప్రదేశం, మల్లింపూడి పల్లంరాజు గారు ఆంధ్ర రాష్ట్ర యువజన మహాసభల అధ్యక్షుడు మల్లంపూడి పల్లంరాజు, పుచ్చలపల్లి సుందరయ్య, బాలంత్రపు సత్యనారాయణ ఆంధ్ర రాష్ట్ర యువజన ప్రథమ మహాసభ కార్యదర్శులుగా వాళ్ళు పనిచేయడం జరిగింది. మనకి ఇక్కడ డి ఆన్సర్ డి. 53కి డి. నెక్స్ట్ 54. వందే మాతరం హిందూ దేశ దారిద్ర్యం రచన 1921 అచ్యుతరామ శాస్త్రి. ఇందులో వందే మాతరం ఉద్యమ సమయంలో ప్రదర్శించబడిన నాటకం పేరు వందే మాతరం. హిందూ దేశ దారిద్ర్యం అనే రచన చేసింది అత్తిలి సూర్యనారాయణ గారు. అత్తిలి సూర్యనారాయణ హిందూ దేశ దారిద్ర్యం రచన. తర్వాత 1921 గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో విజయవాడలో పాల్గొన్నాడు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆయన విజయవాడ కూడా రావడం జరిగింది. అచ్యుతరామ శాస్త్రి మహాత్మా గాంధీకి స్వాగతం రచయిత అచ్యుతరామ శాస్త్రి. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదిగోండి బి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్లు తెలిసినా కూడా ఒకసారి క్లారిటీగా మీరు చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54, 55. మ్యాచ్ ద ఫాలోయింగ్. 1907 ఏప్రిల్ 19 నుంచి 24 మధ్య బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన. బిపిన్ చంద్రపాల్ గారు సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్రాలో జరిగింది. అందులో భాగంగా ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం మరింత ఊపందుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం, అతివాదులు బిపిన్ చంద్రపాల్ గారిని ఆంధ్ర ప్రాంత పర్యటన నిమిత్తం పంపించడం జరిగింది. అందులో భాగంగా 1907 ఏప్రిల్ 19 నుంచి 24 మధ్యలో బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్ర ప్రాంతాన్ని పర్యటించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, అప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారే అనువాదకుడిగా ఉన్నారు. తర్వాత ఆంధ్ర భారతి గురజాడ అప్పారావు రాసిన గేయం ప్రచురించిన పత్రిక ఆంధ్ర భారతి పత్రిక.
1905లో బెంగాల్ విభజన జరిగింది. మనకి ఇక్కడ 1 2 4 3 55కు ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా గీతాంజలి, ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూట్నీ, సారే జహా సే అచ్చా, డ్రెయిన్ థియరీ. ఇటు పక్క దానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు. గీతాంజలి రచన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సాహిత్యంలో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనేది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి రచన. సారే జహా సే అచ్చా రాసింది మహమ్మద్ ఇక్బాల్ గారు. డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతము, మనకి దాదాబాయి నౌరోజీ గారు భారతదేశ సంపద అంతా కూడా బ్రిటన్కు ఏ విధంగా తరలి వెళుతుంది అని చెప్పేసి డ్రెయిన్ థియరీ రూపంలో ఆయన వర్ణించడం జరిగింది. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్, ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సారే జహా సే అచ్చా మహమ్మద్ ఇక్బాల్, డ్రెయిన్ థియరీ దాదాబాయి నౌరోజీ. 56కి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 జతపరచుము. చూడండి, ఆంధ్ర మహాసభలు మామూలుగా మనకి 1913 ప్రథమాంధ్ర మహాసమావేశం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు జరిగినటువంటి ముఖ్యమైన సమావేశాలు ఆంధ్ర సమావేశాలు. 1913 బాపట్ల మొదటి ఆంధ్ర మహాసమావేశం. ఆ తర్వాత 1914 రెండో సమావేశం విజయవాడ. మూడవది 1915 విశాఖపట్నం. 1916 కాకినాడ. 1913 బాపట్ల బిఎన్ శర్మ. తర్వాత 1914 విజయవాడ నేపథ్య సుబ్బారావు. తర్వాత 1915 విశాఖపట్నంలో పానుగల్లు రాజా పి రాజా రామనయ్య గారు. ఆ తర్వాత 1916 మోచెర్ల రామచంద్రరావు గారు కాకినాడ. ఆ తర్వాత 5వ సమావేశం 1917లో జరిగింది నెల్లూరులో కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన. ఓకే, మనకి ఇక్కడ 1 2 3 4 ఇదిగోండి ఆప్షన్ ఏ. ఆంధ్ర మహాసభలు మనకి ఇంపార్టెంట్. ఎక్కడ జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, ఎవరు అధ్యక్షత వహించారు, ఏ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇది మన గేయం శంకరంపాటి సుందరాచారి గారు రచించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆహ్వానిస్తున్న దామరాజు పుండరీకాక్షుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో. తెలుగు లెంక గడ్డెం కొండారెడ్డి. చేయెత్తి జయగొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవాడా. ఈ సాంగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వేములపల్లి శ్రీకృష్ణ. చేయెత్తి జయగొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా. చూడండి, మనకి గీతాలు, ఆ గీతాలు అంటే సాంగ్స్ ఏ సందర్భంలో వాళ్ళు పాడారు, పాడినటువంటి ప్రముఖమైన వ్యక్తులు, అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చేయెత్తి జయగొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా వేములపల్లి శ్రీకృష్ణ. మనకు ఆన్సర్ 1 2 3 4 ఇదిగోండి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య రాంగ్ స్టేట్మెంట్ ఏంటి. యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ 1903లో గుంటూరులో ప్రారంభమైంది. యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ మనకి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం వారు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు, ఆంధ్ర ప్రాంత హక్కులు ఏ విధంగా హరించుకుపోతున్నాయి అని గుంటూరు నవ్య సాహితీ సమితి అనేది గుంటూరులో ఏర్పడడం జరిగింది. ఏర్పడి మనకి జొన్నవిత్తుల గురునాథం గారు, చూడండి యంగ్ మెన్ లిటరరీ స్థాపకుడు జొన్నవిత్తుల గురునాథం. ఒకవైపు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు, మరొక వైపు నిజాం ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగువారు, మరియు మైసూర్ కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, బళ్ళారి ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వాళ్ళందరి యొక్క ప్రాంతాలను కలిపి ఒక మ్యాప్ తయారు చేయడం జరిగింది. ఇతడు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్ అధ్యాపకుడు. ఇది 1910లో ప్రారంభమైంది. 1910లో కాదండి, 1903లో మనకి యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. మనకి ఇక్కడ సరికాని వ్యాఖ్య ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది సరికాని వ్యాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 ఈ కింది వాటిలో ఆంధ్రోద్యమానికి
కారణాలు సరైనవి గుర్తించండి. మనకు మద్రాసు రాష్ట్రంలో మొదటిగా మనం భాగంగా ఉన్నాము. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం వారి దాదాపు 40% జనాభా, 58% జనాభా, 58% విస్తీర్ణం, 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే విద్యా ఉపాధి అవకాశాలలో తెలుగు ప్రాంతం వారికి, తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ముఖ్యంగా అన్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి అన్యాయం జరగడము, అనేక మంది చేత అవహేళనకు గురి కావడము, 2వ శ్రేణి పౌరులుగా మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండడము, ఇలా ఉండడం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉండాలి, తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని చెప్పేసి అనేక ఉద్యమాలు అనేవి రావడం జరిగింది. చూడండి, ఈ కింది వాటిలో ఆంధ్రోద్యమానికి కారణాలు సరైనవి గుర్తించండి. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు తగిన గౌరవ మర్యాదలు లేకపోవడం కరెక్టే. ఎందుకంటే వాళ్ళు జనాభా తక్కువగా ఉన్నప్పటికీ విద్యా ఉపాధి అవకాశాల్లో ముందంజలో ఉన్నారు. దాంతో పాటు గొప్ప గొప్ప పేరుగాంచిన వాళ్ళు ఆంధ్ర అనగా తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్పేసి తమిళుల చేత తెలుగు వాళ్ళు అవహేళనకు గురి కావడం జరిగింది. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం కరెక్టే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దేశవ్యాప్తంగా తమిళులు, మద్రాసీలు అని పిలిచేవాళ్ళు, అంతే తప్ప తెలుగువారు అని చెప్పేసి ప్రత్యేక గుర్తింపు అనేది లేదు. తమిళులతో పోలిస్తే తెలుగువారు చాలా వెనకబడి ఉండడం కరెక్టే. ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అంటే ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, ఆంధ్రులకి ఎక్కువగా ఆంధ్ర భూభాగానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులకు కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కారణాలే, అన్నీ కూడా సరైనవే. జతపరచుము. ఆంధ్రాభిమానాన్ని పెంపొందించిన గ్రంథాలు. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో ఏది సరైనది ఏది సరికాదు అని అడిగే అవకాశం ఉంది. మరియు మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే కొన్ని ఇచ్చి ఎన్ని జతలు సరైనవి అందులో ఇచ్చినవి అనేసి కూడా మనకు అడగవచ్చు. ఇక్కడ జతపరచుము, ఆంధ్ర ప్రశస్తి, హంపి క్షేత్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జ్వాల. ఇందులో ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ సత్యనారాయణ, హంపి క్షేత్రం కొడాలి వెంకట సుబ్బారావు, ఆంధ్ర రాష్ట్రం శ్రీనివాస సోదరులు, ఆంధ్ర జ్వాల జంపన్న చంద్రశేఖరరావు గారు. ఇవి గ్రంథాలు, ఆ గ్రంథాలకు సంబంధించిన రచయితలు. ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ సత్యనారాయణ, హంపి క్షేత్రం కొడాలి వెంకట సుబ్బారావు, ఆంధ్ర రాష్ట్రం శ్రీనివాస సోదరులు, ఆంధ్ర జ్వాల జంపన్న చంద్రశేఖరరావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, మనకి ఆన్సర్ ఇక్కడ 1 2 3 4 ఏ. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. ఆంధ్ర మహాసభలు. ఈ ఆంధ్ర మహాసభల్లో ఎవరు అధ్యక్షత వహించారు? 25వ ఆంధ్ర మహాసభ అనంతశయనం అయ్యంగార్, 26వ ఆంధ్ర మహాసభ విజయనగర కుమారరాజా సర్ విజయానంద్ ప్రముఖ క్రీడాకారుడు, 27వ ఆంధ్ర మహాసభ విజయనగర కుమారరాజా గారే, 28వది ఉయ్యూరు కుమారరాజా, 29 గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. మొత్తం కూడా మనకి A1 B2 Cకి 3 Dకి 4 Eకి 5. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. జతపరచుము. ఇందులో మనకి 18వ ఆంధ్ర మహాసభ, 18వది గుంటూరు, 19వ ఆంధ్ర మహాసభ 19 మద్రాస్, 20వ ఆంధ్ర మహాసభ 20వది బెజవాడ, 21 విశాఖపట్నం. చూడండి, ఇక్కడ మనకి 18వ ఆంధ్ర మహాసభ గుంటూరు, 19వ ఆంధ్ర మహాసభ మద్రాస్, 20వ ఆంధ్ర మహాసభ బెజవాడ, 21వది విశాఖపట్నం. ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి అని. నెక్స్ట్ 64. 22వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే కాకినాడలో జరిగింది. 23 బెజవాడ, 24 మద్రాస్, 25 గుంటూరు, 26 విశాఖపట్నం. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒకవేళ ఇన్ కేస్ ఇన్ డెప్త్కి ఇస్తే మనం చెప్పలేము, అందుకే ఇలాంటి బిట్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు ఏ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు, ఆ ఆంధ్ర మహాసభలో తీసుకున్న నిర్ణయాలు ఏంటని అడిగే అవకాశం ఉంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఐదవ ఆంధ్ర మహాసభ నెల్లూరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1 బాపట్ల, 2 విజయవాడ, 3 విశాఖపట్నం, 4 కాకినాడ, 5 నెల్లూరు, నెల్లూరు కొండ వెంకటప్పయ్య. 6వ మహాసభ గుంటూరు, 7 కడప, 8 అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. రాజమండ్రి కేంద్రంగా 1973లో ఏర్పాటు చేసిన జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించండి. చూడండి, మనకి ముల్కీ నిబంధనల విషయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని సపరేట్గా జై ఆంధ్ర ఉద్యమము 1972లో జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 1973 ఏప్రిల్ 16 ఆ టైంలో విజయవాడలో సమావేశమై జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అందులో 6 వ్యక్తులు కీలకం. నడింపల్లి నరసింహారావు గారు, రత్న ప్రభాసుతి గారు, ఆ తర్వాత తుమ్మల చౌదరి గారు, జూపూడి నారాయణ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు. మొత్తం 6 కీలక పాత్ర పోషించారు. దేంట్లో అంటే జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పాటులో. దామోదర మునిస్వామి లేరు, చల్లా సుబ్బరాయుడు లేరు, తెన్నిటి విశ్వనాథం ఉన్నారు, గౌతు లచ్చన్న 3 మరియు 4, మొత్తం 6. నడిపల్లి నరసింహారావు గారు, తర్వాత తుమ్మల చౌదరి గారు, జూపూడి నారాయణ గారు, రత్న ప్రభాసుతి గారు, తెన్నేటి విశ్వనాథం మరియు గౌతు లచ్చన్న. మొత్తం ఎంతమంది అంటే 6 మంది. వీళ్ళు జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. క్వశ్చన్ నెంబర్ 67. జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఏర్పాటు చేసిన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితికి ఎవరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు? చూడండి, జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేశారు గుంటూరును బేస్ చేసుకుని. ఆ సమావేశంలో అధ్యక్షుడు ఎన్నికైంది బివి సుబ్బారెడ్డి గారు, బివి సుబ్బారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఈ కింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతికి అధికారాలు కల్పిస్తుంది. కరెక్ట్, ఆర్టికల్ 371D వచ్చింది మన 31st రాజ్యాంగ సవరణ. దీని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతికి అధికారాలు కల్పించడం. ఆర్టికల్ 371E హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించింది. ఇది కూడా కరెక్టే. మనకు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఆర్టికల్ 371E ప్రకారం ఏర్పడడం జరిగింది. మనకి 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ముఖ్యమంత్రులు వారి పాలనా కాలంలో నియమించబడినటువంటి కమిటీలు జతపరచండి. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మానందరెడ్డి. మనకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిర్గ్లానీ కమిటీ వచ్చింది. ఎన్టీ రామారావు గారి హయాంలో జయభారత్ రెడ్డి కమిటీ వచ్చింది. కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో కుమార్ లలిత్ కమిటీ. కుమార్ లలిత్ కమిటీ అనేది తెలంగాణ మిగులు నిధుల విషయంలో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. తెలంగాణ మిగులు నిధుల విషయంలో మనకి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే రెవెన్యూ తెలంగాణ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు మనకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 1964 to 1971. అప్పుడు కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేస్తే దాదాపు ఒక 34 కోట్ల అంచనాను ఈ కమిటీ అనేది తేల్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. చూడండి, జస్టిస్ కైలాసనాథ్ వాంచు కమిటీ గురించి ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, మనకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1969లో ఒకవైపు మనకి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు ఈ ముల్కీ నిబంధనల విషయం గురించి, ముల్కీ నిబంధనలు, ముల్కీ అంటే ఏంటి? స్థానికుడు. ఈ ముల్కీ నిబంధనల విషయం గురించి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన కమిటీ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్ వాంచు కమిటీ. మనకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 36 జారీ చేశారు. ఈ 36 ప్రకారము
దాదాపు 4500 మంది ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని ఫిబ్రవరి 28 నాటికి పంపించేస్తాము అని చెప్పడము, దాని మీద హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు కొట్టివేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేయడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. అప్పుడు కేంద్రము ముల్కీ నిబంధనల విషయం మీద జస్టిస్ కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేస్తే కైలాసనాథ్ వాంచు కమిటీ ఏం చెప్పింది? ఒక రాష్ట్రంలోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పార్లమెంటుకి అధికారం ఉంది, కానీ ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పార్లమెంటుకి అధికారం లేదు, రాజ్యాంగ సవరణ కూడా ఆ విషయంలో చేయలేరు. అంటే చూడండి, ఒక రాష్ట్రం విషయంలో అయితే మీరు ఉద్యోగ విషయాలలో చట్టం చేసే అధికారం ఉంది, అంతేగాని ఒక రాష్ట్రంలో అది మనకు తెలంగాణ కానివ్వండి, కోస్తా కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇలా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రాంతం వారికే, ఒక వర్గం వారికే మీరు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అంటే ఆ అవకాశం కల్పించే అధికారం పార్లమెంటుకు లేదు, మరియు దాని మీద రాజ్యాంగ సవరణ చేసే అధికారం కూడా లేదు, రాజ్యాంగ సవరణ కూడా అవకాశం లేదు అని మనకి కైలాసనాథ్ వాంచు కమిటీ పేర్కొనడం జరిగింది. చూడండి, కైలాసనాథ్ వాంచు కమిటీ గురించి కింది వాళ్ళు సరైనవి ఏంటి? ముల్కీ నియమాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ఈ కమిటీ నియమించింది, కరెక్టే. ఉద్యోగాల భర్తీని వికేంద్రీకరించాలని ఈ కమిటీ సూచించింది, వికేంద్రీకరించాలి, ఎక్కువ అవకాశాలు కల్పించాలి, అన్ని ప్రాంతాలకు విస్తరించాలి అని చెప్పింది తప్ప ఒక ప్రాంతం వారికి ఇవ్వమని చెప్పలేదు. ప్రాథమిక హక్కులు సవరించాలని ఈ కమిటీ అభిప్రాయపడింది, అసలు ప్రాథమిక హక్కులకి ఈ కమిటీకి సంబంధమే లేదు. కైలాసనాథ్ వాంచుతో పాటు ఎంసి సీతల్వాడ్, నిరండేలు ఈ కమిటీ సభ్యులు. చూడండి, రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా కమిటీలు, ఆ కమిటీలో ఉన్న సభ్యులు కూడా మనకి ఇంపార్టెంట్. సీతల్వాడ్ గారు, నిరండే గారు ఉన్నారు. ఇక్కడ సరైనవి ఏంటి అంటే 1, 2, 4, 3 లేదు, 3 అసలు సంబంధమే లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకు ఆన్సర్ సి, 70 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 71, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి వివిధ ప్రాంగణాలను, అవి ఉన్న ప్రాంతాలను జతపరచండి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, దీనికి సంబంధించి మనకి ప్రాంగణాలు ఇచ్చారు. నన్నయ్య ప్రాంగణం మనకు రాజమండ్రి, పాల్కురికి సోమనాథుని ప్రాంగణం శ్రీశైలం, సిద్ధేంద్ర యోగి ప్రాంగణం కూచిపూడి, పోతన ప్రాంగణం వరంగల్. నన్నయ్య ప్రాంగణం రాజమండ్రి, తర్వాత పాల్కురి సోమనాథుని ప్రాంగణం శ్రీశైలం, సిద్ధేంద్ర యోగి ప్రాంగణం కూచిపూడి, పోతన ప్రాంగణం వరంగల్. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ, 71కి ఏ. నెక్స్ట్ 72, ఈ కింది విశ్వవిద్యాలయాలను వాటి స్థాపన సంవత్సరాలు గుర్తుపెట్టుకుని, మనకి ఇది ఇంపార్టెంట్. మన ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్ ఏరు స్థాపించారు? శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి 954, నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు 1967, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 1983. మనకు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తీసుకుని రావడం జరిగింది. ఓకేనా? వెంకటేశ్వర యూనివర్సిటీ 1954, నాగార్జున యూనివర్సిటీ 1967, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 1983. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1954, నాగార్జున యూనివర్సిటీ 1967, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 1983. మనకు ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 72, 1, 2, 3, 4, 1, 2, 3, 4 సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73, ఈ కింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి. చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ 2 ఇచ్చారు, అందులో సరైనది ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఏర్పడిన పార్టీషన్ కమిటీ మద్రాస్ ముఖ్యమంత్రి కుమారస్వామి రాజు ఆధ్వర్యంలో ఏర్పడింది. మనకి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజు ఆధ్వర్యంలో ఏర్పడింది, కరెక్టే. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటప్పుడు పార్టీషన్ కమిటీ కుమారస్వామి రాజు ఆధ్వర్యంలో ఏర్పడడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో శ్రీ రాజగోపాలాచారి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు 953
ఆ టైంలో రాజగోపాలాచారి గారు మద్రాసు ముఖ్యమంత్రిగా ఏం లేరు. కుమారస్వామి రాజు ఆధ్వర్యంలోనే కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఈ కింది వాటిలో కాశీనాథు నాగేశ్వరరావు గురించి సరికానిది గుర్తించండి. కాశీనాథు నాగేశ్వరరావు సరికానిది. మనకి కాశీనాథుని నాగేశ్వరరావు అంటే మనకి మద్రాసులో ఆయన నివాసం ఉంది. శ్రీబాగ్ ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య 1937 నవంబర్ 16 జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగింది. తన నివాసాన్ని మద్రాసు నుంచి బొంబాయికి మార్చారు. ఆయన మద్రాసు నుంచి బొంబాయికి మార్చలేదు. ఇదే సరికాదు. దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. కరెక్టే. కాశీనాథుని నాగేశ్వరరావు బిరుదులు దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ. ఆంధ్రపత్రిక కూడా కాశీనాథ నాగేశ్వరరావు గారిదే. మరియు భారతీయ పత్రికలు స్థాపించారు. ఎవరైతే గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో కాశీనాథ నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. మారుమూల ప్రాంతాలలో ఈ గ్రంథాలయాలు అనేవి స్థాపించి వాటి నిర్వహిస్తున్నటువంటి యువకులకి ఆయన తన యొక్క ఆంధ్రపత్రిక మరియు భారతీయ పత్రికలను ఉచితంగా పంపించేవారు. అమృతాంజన్ లిమిటెడ్ పరిశ్రమకు యజమాని కూడా కాశీనాథుని నాగేశ్వరరావు గారు. మనకి ఆన్సర్ సరికానిది అడిగారు. సరికాని దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఈ కింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి. 1923 ఆంధ్ర బ్యాంకును పట్టాభి సీతారామయ్య స్థాపించారు. కరెక్టే. మన ఆంధ్ర బ్యాంక్ పట్టాభి సీతారామయ్య గారు స్థాపించారు. 1980లో ఇది జాతీయం చేయబడింది. మనకు 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు. 1980లో ఒక 6 బ్యాంకులు జాతీయం చేశారు. 69లో జాతీయం చేసినప్పుడు 50 కోట్ల కన్నా ఎక్కువగా ఉన్న మూలధనం ఎక్కువగా ఉన్న వాటిని జాతీయం చేస్తే 1980లో 200 కోట్ల కన్నా ఎక్కువ మూలధనం ఉన్న వాటిని జాతీయం చేశారు. ఈ 6 బ్యాంకుల్లో పెద్ద బ్యాంక్ ఏంటంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్. ఈ రెండు కూడా కరెక్టే. 1 మరియు 2. ఓకే. ఇవి మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్. 3వ మోడల్ పేపర్లో మనం ఉన్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు MCQs ఎక్స్ప్లెనేషన్ అనేవి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం పాలిటిక్స్ సంబంధించిన MCQs వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా మనకి మోడల్ పేపర్ బుక్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ బుక్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఆగస్టు నెలకు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ బుక్స్ అనేవి మనకి 499K ఇంక్లూడింగ్ పోస్టల్ చార్జెస్తో సహా మీకు మీ ఇంటికే వస్తాయి. మీకు కావలసిన వారు ఈ నెంబర్లో వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపించండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.